చాలా ఎక్కువ స్ట్రెంత్ ఉన్నది, 90 మంది ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది ఎంతమంది పిల్లలు వస్తే 10th క్లాస్లో వాళ్ళకు ఒక్కొక్క దాంట్లో 2-3 సెక్షన్లు ఉన్నాయట. అంత అంటే ఈరోజు విద్య అనేది ఎంత ముఖ్యమైనది అనేది కొంత తెలిసి వచ్చినట్టుగా ఆ స్ట్రెంత్ అంతమందిని చూస్తే తెలిసింది. ఇంకోటి ఈరోజు చాలా ప్రైవేట్ స్కూల్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళలోకి పోవాలి అనే ఉద్దేశంతో వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంత మంచి సంఖ్యతో ఊళ్ళల్లో ఉన్న స్కూల్ చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. ఈ ఎడ్యుకేషను ముఖ్యంగా ప్రభుత్వం నడిపే స్కూల్స్ వాటి గురించి మాకు తెలుసుకుంటుంటే ఈ మధ్య చాలా స్కూల్స్ క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే అందరూ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు, గవర్నమెంట్ స్కూల్స్కి ఎవరు వెళ్ళట్లేదని అన్నారు. బట్ నేను ఈ మధ్య విజిట్ చేస్తున్న స్కూల్స్ని బట్టి చూస్తుంటే చాలా చక్కగా నడిచే స్కూళ్ళు ఇంకా ఉన్నాయి. ఉండడమే కాదు, వీళ్ళు ప్రైవేట్ స్కూల్స్ అంటే చాలా చక్కగా నడపగలుగుతున్నారు. ఈరోజు యూనిఫాము, బెల్ట్, టై ఇవన్నీ కూడా పథకాలు లాంటి రిమోట్ ఏరియాలో ఉన్న స్కూల్లో స్టాఫ్, విలేజ్ పీపుల్ అండ్ ఆల్సో యూ స్టూడెంట్స్ అన్నీ చక్కగానే ఉన్నాయి. మరి మీ చదువు ఎట్లా ఉంది, మీరు ఎట్లా చదువుతున్నారు? ముఖ్యంగా 10th క్లాస్ స్టూడెంట్స్తో నేను ఎక్కడికి పోయినా కూడా ఇంటరాక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్ తీసుకుంటారు, తర్వాత కాలేజీకి వెళ్తారు. సో కాలేజీ రంగుల ప్రపంచంలోకి వెళ్తున్నారు కాబట్టి అసలు ఎంతవరకు మీరు దానికి తయారుగా ఉన్నారనేది తెలుసుకోవాలన్నది నా ఆలోచన. సో ఇప్పుడు కంప్యూటర్స్లో మీరు ఏమేమి నేర్చుకుంటున్నారు అనేది ఎవరో ఒకరు లేచి చెప్పండి. కంప్యూటర్స్లో ఏం నేర్చుకుంటున్నారు? ఇక్కడ ఈ క్యాంపస్లోనే ఉందా? ఈ కాంపౌండ్ లోపలనే బయట కాంపౌండ్ లోపలనే అంటారా? వెరీ గుడ్. సో మా మోడల్ స్కూల్ ప్రోగ్రాంలో సైన్స్ మెటీరియల్, అది కాకుండా స్పోర్ట్స్ మెటీరియల్ ఇచ్చే ప్రొవిజన్ కూడా మేము పెట్టుకున్నాం ఈసారి. తప్పకుండా మీకు కొన్ని మీకు ఏవైతే అవసరమైన ఇండోర్ గేమ్స్ ఏమైనా ఆడతారా? క్యారమ్స్, చెస్ ఇటువంటివి ఏమైనా ఆడతారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎన్ని ఉన్నాయి క్యారమ్ బోర్డ్స్ మీకు? చెస్ ఆడతారా? ఓకే, సరే, మంచి. ఈసారి క్యారమ్ బోర్డు తెచ్చుకుందామా? సరేనా? సరే. ఇంకా మూత్రశాలలు లేవు, బాగుంది. కరెక్ట్, బాగుంది. ఇప్పుడు చెప్పండి మరి. పెయింటింగ్ ఆర్ట్స్, ఓకే. గేమ్స్ రాయడం, ఎక్సెల్, వర్డ్, ఎక్సెల్, వర్డ్, ఓకే. ఇప్పుడు ఏమైందంటే మనకు ఇవి అన్ని మనం విషయాలు వినాలి, సరేనా? ఇంకేమంటారు? అందరూ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళం, మనకు ఆ రకమైన ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా బయట మనకు దొరికే అవకాశం లేదు. కాబట్టి తప్పకుండా ఇది కూడా మనం ప్రయత్నం చేయాలి. ప్రకాష్ గారు మా విద్యార్థులతో, మరి ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులతో వారి యొక్క సమస్యలు కానీ, వారి విద్య పట్ల ఉన్నటువంటి అవగాహన విషయంలో కానీ, కంప్యూటర్లో పరిజ్ఞాన విషయంలో కానీ వారు పరిశీలించి మరి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మా విద్యార్థులను అడిగి ఇక్కడ కావాల్సినటువంటి వసతులను కూడా, సౌకర్యాలను మరియు వారి యొక్క అవసరాలను కూడా వారికి తెలియజేశారు. దానికి మరి వారు సహృదయంతో మరి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా వారి సహాయం మేరకు వారికి మా విద్యార్థులకు సహాయం అందజేస్తారని తెలియజేశారు. కాబట్టి వారికి మేము మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి క్రీడా సామాగ్రి విషయంలో కానీ అయితే ఈ టాయిలెట్స్ విషయంలో
మరి మా విద్యార్థులు కోరారు, చాలా సమస్యగానే ఉన్నది, ఈ యొక్క వసతి తప్పనిసరి. అయితే నేను తెలియజేయలేదు అంతకుముందు, ఈ మధ్యలోనే తెలిసింది ఏంటిదంటే మాకు అడిషనల్గా ఒక క్లాస్ రూము మరియు టాయిలెట్స్ కూడా శాంక్షన్ అయినట్టుగా తెలిసింది. దానివల్ల నేను మీకు తెలియజేయలేకపోయాను. అయితే అది పూర్తిగా తెలుసుకొని మరి అట్టి అవసరాలను కూడా మీకు తెలియజేస్తాను. కాబట్టి దాన్ని కూడా మీరు ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఎప్పటికీ మా పాఠశాలను మీరు ప్రత్యేక శ్రద్ధతో, ప్రత్యేకమైనటువంటి దృష్టితో జ్ఞాపకం ఉంచుకొని ఎల్లవేళలా మాతో మా యొక్క అడ్రస్ ద్వారా కానీ ఫోన్ నంబర్ల ద్వారా కానీ మీరు మాకు మేమైనా మీకు మా అవసరాలను మరి మీ సంస్థ యొక్క నంబర్ మా దగ్గర ఉన్నది. మరి ఎప్పుడు మీకు మా సమస్యలు, మా సహకారాలను మీకు తెలియజేస్తూ ఉన్నప్పుడు మీరు స్పందించవలసిందిగా కోరుతూ, మరి ఈ కార్యక్రమానికి ఇంత ఆలస్యమైన ఆ విద్యార్థుల కోసం మీరు ఇంత టైం వెచ్చించి మా పాఠశాలకు రావడం నాకు ఎంతో సంతోషం. అదేవిధంగా మరి ఈ యొక్క వందే మాతరం ఫౌండేషన్ సంస్థ సభ్యుల నర్సారెడ్డి గారు మరి ఇక్కడికి ఈ యొక్క సభ్యులు వస్తున్నారని చెప్పి మా పాఠశాలకు 2-2:30 గంటలకే వచ్చి ఉన్నారు. వచ్చి మొత్తం పాఠశాలను పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి వసతులు, వనరులు, పద్ధతులను తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఈ లోహిత్ రెడ్డి గారు, మరి మధుసూదన్ రెడ్డి గారు కూడా అంతకుముందే 2 గంటలకే వారు వచ్చారు. ఈ పాలమూరు ఎన్ఆర్ఐ సంస్థ సభ్యులు వస్తారని చెప్పి మరి వారు ఆ విధంగా వారితో ఇంటరాక్ట్ అవ్వడం, తర్వాత ఇంకా పాఠశాల స్థితిగతులు తెలుసుకొని మరి వారి యొక్క శక్తి మేరకు వారు కూడా ఈ యొక్క పాఠశాలకు సహాయ సహకారాలు అందిస్తామని ఇదివరకే తెలియజేశారు. వారికి కూడా మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇంత కాలాతీతమైనది ఇంత సమయం వరకు కూడా మరి మా విద్యార్థులు వేచి ఉండడం వారి యొక్క మరి శ్రద్ధకు, మీ యొక్క రాకకు ఇది ప్రతీక. కాబట్టి ఇదంతా గమనించి మీరు మాకు సాయం చేయవలసింది కోరుతూ, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కానీ గ్రామ పెద్దలు కానీ మరి ఇంత సమయం వెచ్చించి ఇక్కడ శ్రద్ధగా విని మరి దానికి కూడా స్పందించినందుకు వారికి కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం తర్వాత కార్యక్రమం నిర్వహించవలసిందిగా బయట వ్యాన్ ఆగింది. పడకల్ విద్యార్థులు అందరు అమ్మాయిలు ఎవరుతున్నారు, వ్యాన్ ఆగింది అక్కడ. ఈ వ్యాన్ ఇక్కడ నుంచి ఇలా బయలుదేరుకుంటూ వెళ్ళిపోయి మీ ఇంటి దగ్గర మీరు దిగేసండి. దేవుని